అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండుడి. ఎవడును ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకుంది. మీరు ఒకడు మనుషులు అందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయండి. మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, మీరు ఎడతెగక ప్రార్థన చేయండి, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి. మేము మీకు బోధించినటువంటి ఏంటంటే, అక్రమంగా నడుచుకోకండి. బుద్ధి అంటే ఎవరైనా అలా నడుచుకుంటే వారికి బుద్ధి చెప్పాలి. ధైర్యం చెడిన వారికి ధైర్యం చెప్పండి. కొన్నిసార్లు కొందరు ధైర్యం చెడి ఉంటారు, అలాంటి వారికి ధైర్యము చెప్పాలి. బలహీనులకు ఊతమునియ్యాలి. అందరి ఏళ్ళ దీర్ఘశాంతం కలవారై ఉండాల. ఎవడును ప్రతి కీడు ఎవరికైనా చేయకూడదు. అలాగా మనం ఉన్నప్పుడు మీరు ఒకరి ఏళ్ళ ఒకరిను మనుషులు అందరి ఏళ్ళు కూడా ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. మన జీవితాలు అలా ఉండాలి. మన క్రిస్టియన్ లైఫ్స్ అలా ఉండాలి. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, అంజలతో తిరగకూడదు, ఈ లోకం వైపు చూడకూడదు, మనం దేవుని వైపు చూడాలి, పరలోకం వైపు చూడాలి. దేవుడు మనల్ని చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. పాపుల మార్గంలో నడవక, పాపులతో తిరగక మనము ఉండాలి. మనము ఇక్కడ ఈ దశమికలో చెప్పినట్టుగా మనము ఎలా నడుచుకోవాలనేది చాలా క్లారిటీగా మనకి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు అనమాట. ఎందుకంటే అక్రమంగా ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళకి బుద్ధి చెప్పాలి, ధైర్యం చేయడం వారికి ధైర్యం చెప్పాలి, బలహీనులకు ఊతమునియాలి, అందరి ఏళ్ళ దీర్ఘశాంతం కలవారై ఉండాలి. ఎవడను కీడుకు ప్రతికీడు చేయకూడదు. మీరు ఒకరి ఏళ్ళ ఒకటను మనుషులు అందరి ఏళ్ళ కూడా ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోవాలి. అది మన జీవితంలో మనము ఎప్పుడు కూడా చేయాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనం హ్యాపీగా సంతోషంగా మన లైఫ్ దేవుడు వాక్యాన్ని జీవితం కాక మనం బలలో చేయవేద్దాం. అందరూ ప్రార్థనలో